హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావైలో ఈరోజు మనం 23వ పాశురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు మనం అత్యంత గంభీరమైన ఘట్టానికి చేరుకున్నాం. నిన్నటి వరకు గోపికలు స్వామిని మేల్కొల్పారు. ఆయన కళ్ళను చూడాలని ఆశపడ్డారు. ఈరోజు ఈ 23వ పాశురంలో ఒక అద్భుతమైన విన్నపం చేస్తున్నారు. స్వామి, లోపల పడుకొని ఉంటే సరిపోదు, నీవు నీ పడక గది నుండి బయటకు రావాలి. గంభీరంగా నడిచి వచ్చి నీ సింహాసనంపై కూర్చోవాలి. అప్పుడు మేము మా మనసులోని మాటను నీకు చెప్పుకుంటాం అని వేడుకున్నారు. ఇక్కడ భగవంతుని ఆండాళ్ తల్లి ఒక సింహంతో పోల్చారు. ఆ సింహం ఏమిటి, దాని గమనమేమిటి, అందులోని అంతరార్థం ఏమిటి, ఇప్పుడు మనం ఈ పాశురంలో తెలుసుకుందాం. ముందు పాశురాన్ని విందాం. నీడా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கமறிவுற்று தீ விழித்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளேலோரெம்பாவாய். ఈ పాశురంలో ఆండాళ్ బృందం ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వర్షాకాలంలో పర్వత గుహలో తన జంట ఆడసింహంతో కలిసి గాఢ నిద్రలో ఉన్న గంభీరమైన సింహం నిద్ర మేల్కొని కోపంతో నిప్పులు చెరిగే కళ్ళతో చుట్టూ చూస్తున్నట్లుగా నీవు మేల్కొనాలి. తన కేసరాలను అటూ ఇటూ విదిల్చి ఒళ్ళు విరుచుకొని దిక్కులు పిక్కటిల్లేలా గంభీరంగా గర్జిస్తూ ఆ గుహ నుండి సింహం బయటకు వచ్చినట్టుగా నీవు మెల్లగా బయటికి రావాలి. అతసీ పుష్ప సంకాశ, ఓ కృష్ణ, నీవు కూడా నీ పడగ గది నుండి బయటకు నడిచి రావాలి. అలా గంభీరంగా నడిచి వచ్చి అలంకరించబడిన నీ శ్రేష్టమైన సింహాసనంపై కూర్చొని మేము ఏ కోరికతో నీ దగ్గరికి వచ్చామో అది విని మమ్మల్ని అనుగ్రహించు అని ఈ పాశురం యొక్క సారాంశం. ఇక ఈ పాశురంలోని విశేషాలను పరామర్శిద్దాం. మొదటి పాదంలో గోపికలు అంటున్నారు, వర్షాకాలమంతా ఒక పర్వత గుహలో ప్రశాంతంగా నిద్రపోయిన సింహం ఎలా ఉంటుందో నీవు అలా ఉన్నావు స్వామి అని. దీని వెనుక ఉన్న రహస్యం ఏమంటే, సింహం నిద్రపోతున్నప్పుడు అది బలహీనంగా ఉందని అర్థం కాదు. అది తన శక్తిని అంతా కూడగట్టుకొని ఉంటుంది. భగవంతుడు కూడా యోగ నిద్రలో ఉన్నప్పుడు లోకాలను రక్షించే ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. వర్షాకాలం ముగియగానే సింహం ఎలా బయటకు వస్తుందో, భక్తుల ఆర్తి చెవిన పడగానే పరమాత్మ తన నిద్ర నుండి ఎలా బయటకు వస్తాడు. రామాయణంలో రాముడు కూడా అంతే. అడవిలో మునులు రాక్షస బాధతో మొరపెట్టుకున్నప్పుడు ఆయన తన శాంత స్వభావాన్ని వీడి దుష్ట శిక్షణ కోసం సిద్ధమయ్యాడు. సింహం నిద్రలేవగానే మొదట ఏం చేస్తుంది? ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటుంది. తన కేసరాలను అంటే జడలను విదిల్చి దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తుంది. ఇక్కడ జడలు విదల్చడం అంటే మన మీద ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని దులిపివేయడం అని అర్థం. భగవన్నామ స్మరణ అనే గర్జన ఏ ఇంట్లో మారుమ్రోగుతుందో ఆ ఇంట్లో దారిద్ర్యం, భయం, అశాంతి అనే మాటలు అసలు వినబడవు. భారతంలో కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు కృష్ణుడు పాంచజన్యం పూరించినప్పుడు ఆ గర్జనకి శత్రువుల గుండెలు పగిలిపోయేవట. భగవంతుని స్వరం మేఘ గంభీరంగా
సింహనాదంలా ఉంటుందని ఆచార్యులు వర్ణించారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం. స్వామి తన పడగ గది నుండి సింహాసనం వైపు అడుగులు వేయాలి. దీన్నే సింహగమనం అంటారు. లోకంలో ఎందరో రాజులున్నారు, కానీ ఆ భగవంతుని నడకలో ఉన్న అందం మరెక్కడా ఉండదు. రామాయణంలో రాముని నడకను చూసి అయోధ్య ప్రజలు పరవశించిపోయేవారట. అడవిలో ముళ్ళున్నా రాళ్ళున్నా రాముడు సింహంలా గంభీరంగా నడిచాడు. గోపికలు అంటున్నారు, కృష్ణ, నీవు నడిచి వస్తుంటే నీ పాదాల నుండి వచ్చే ఆ శక్తి మాపై పడాలి. భగవంతుడు మన వైపు ఒక అడుగు వేస్తే అది మన వేల జన్మాల పాపాలను తొలగిస్తుంది. భాగవతంలో వామనుడు 3 అడుగులతో లోకాన్ని కొలిచినప్పుడు ఉన్న ఆ వేగం, ఆ బలం ఈ పాశురంలో మనకు కనిపిస్తుంది. చివరగా గోపికలు అడుగుతున్నారు, స్వామి, నీవు నడిచి వచ్చి ఈ మణిమయమైన సింహాసనంపై కూర్చోవాలి. అక్కడ కూర్చొని మా గోడు వినాలి. ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది. రాజు సింహాసనం మీద ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే పరమాత్మ మన హృదయం అనే సింహాసనం మీద కూర్చున్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది. గోపికలు అంటున్నారు, నీవు మమ్మల్ని పరీక్షించు, శోధించు, మాలో భక్తి ఉందో లేదో చూడు, మా తప్పులను మన్నించి నీ కరుణను ప్రసాదించు అని వేడుకుంటున్నారు. అంటే మన జీవితం మీద సర్వ అధికారం మా భగవంతునికి అప్పగించేయాలి. విభీషణుడు రాముణ్ణి శరణు కోరినప్పుడు రాముడు అతనికి లంకారాజ్యానికి పట్టాభిషేకం చేయడమే కాదు, తన హృదయంలో కూడా స్థానమిచ్చాడు. అటువంటి మహోన్నత స్థితిని గోపికలు కోరుకుంటున్నారు. ఈ 23వ పాశురం కేవలం భగవంతుడి నడక గురించి మాత్రమే కాదు, మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాఠం. నేటి సమాజంలో మనలో చాలామందికి అద్భుతమైన మేధస్సు ఉంది, అపూర్వమైన శక్తి ఉంది. కానీ మనం బద్ధకం అనే గుహలో నిద్రపోతుంటాం. సింహం ఎలాగైతే తన నిద్రను వీడి జడలు విదిల్చి బయటకు వస్తుందో, మనం కూడా మనలోని బద్ధకం అనే తామస గుణాన్ని వదిలి క్రియాశీలంగా మారాలని ఈ పాశురం చెప్తుంది. మనలో ఉన్న ప్రతిభను లోక కళ్యాణం కోసం బయటకు తీయడమే జడలు విదల్చడం అంటే. జీవితంలో విమర్శలు ఎదురైనప్పుడు మనం కృంగిపోతుంటాం, కానీ ఈ పాశురంలో సింహగమనం మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సింహం అడవిలో నడుస్తుంటే ఎదురుగా ఏ జంతువు వచ్చినా భయపడదు, లెక్క పెట్టదు. అలాగే మనం చేసిన పని సరైందైతే, ధర్మమైతే విమర్శలను లెక్క పెట్టకుండా ముందుకు సాగాలి. అలాగే ఎవరైతే భగవంతుని నమ్ముతారో వారు జీవితంలోని కష్టాలకు, విమర్శలకు భయపడకూడదు. ఆత్మవిశ్వాసంతో గంభీరంగా ముందుకు సాగాలి. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడనే స్పృహ ఉంటే మన నడకలో ఆ గాంభీర్యం దానంతట అదే వస్తుంది. స్వామి సింహాసనంపై కూర్చోవడం అనే అంశం నేటి నాయకులకు, అధికారులకు ఒక సందేశం. అధికారం అంటే కేవలం భోగం కాదు, అది ఒక బాధ్యత. సింహాసనంపై కూర్చున్న స్వామి గోపికల కష్టాలను శోధించి, విచారించి పరిష్కరిస్తాడు. అదేవిధంగా సమాజంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ వద్దకు వచ్చే సామాన్యుల బాధను ఓపికగా విని వారికి న్యాయం చేయాలి. అధికారం అహంకారానికి చిహ్నం కాకూడదు, అది ఆర్తులను ఆదుకునే ఆసరా కావాలి. మనం మన సమస్యల పరిష్కారం కోసం రకరకాల అడ్డదారులు తొక్కుతుంటాం, కానీ గోపికలు నేర్పిన రహస్యం ఏమంటే, స్వామి, నీవు సింహాసనంపై కూర్చొని మా సమస్యలు వింటే చాలు, వాటంతట అవే పరిష్కరించబడతాయి అని. అంటే మన భారాన్ని భగవంతునిపై వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. సింహం గర్జించినప్పుడు అడవిలోని చిన్న చిన్న క్రూర మృగాలు ఎలా పారిపోతాయో, మన హృదయంలో భగవంతుని నామం ధ్వనిస్తే మనలోని చెడు ఆలోచనలు, ఆందోళనలు అలా పారిపోతాయి. ఈ 23వ పాశురం మనకు ఇచ్చే గొప్ప సందేశం నిర్భయత్వం. సింహం అడవిలో ఏ భయం లేకుండా ఎలా సంచరిస్తుందో, మన మనసులో భగవంతుడు కొలువైతే ఈ సంసారంలో కూడా అలా నిర్భయంగా సంచరించవచ్చు. ఎలాంటి కష్టం, నష్టం కూడా మనను భయపెట్టలేవు.
భగవంతుడు మన జీవితంలో ఉన్నాడనే స్పృహ కలిగితే మనం దేనికి భయపడవలసిన అవసరం ఉండదు. ఈ ధనుర్మాస వేళ ఆండాల్ తల్లి చూపిన బాటలో మనం కూడా ప్రార్థిద్దాం. ఓ నందనందన, నీవు నా హృదయం అనే గుహలో మేల్కొను. నీ నామగర్జన నా గొంతులో పలికించు. నా జీవితం అనే రథానికి నీవు సారథిగా ఉండి నన్ను నడిపించు అని ప్రార్థిద్దాం. రాజులందరికీ రాజైన పరమాత్మ పాదాల చెంత మన అహంకారాన్ని వదిలివేద్దాం. ఇది 23వ పాశురం, దాని విశేషాలు. రేపటి 24వ పాశురంలో స్వామికి మనం చేసే మంగళాశాసనం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వస్తి. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.